ఓకే. సో మనం ఇక్కడ బ్రోమైడ్స్ రియాక్షన్ తీసుకుంటే దీంట్లో బ్రోమైడ్స్కి ఎట్లా ఉంటుందంటే వాటికి H2SO4 యాడ్ చేసామనుకోండి బ్రోమైడ్ సాల్ట్స్కి, అప్పుడు అందులో నుంచి మనకు బ్రోమిన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మనకు బ్రోమిన్ వేపర్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. దాంతో ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ సల్ఫేట్ అయాన్స్. సల్ఫేట్ అయాన్స్ అనేది ఇక్కడ ఆల్ సల్ఫేట్స్ ఎక్సెప్ట్ బోరియం, బేరియం, lead అండ్ స్ట్రాన్షియం ఆర్ సాల్యుబుల్ ఇన్ వాటర్. మిగతా ఇప్పుడు మనకు బేరియం, lead, స్ట్రాన్షియం తప్పించి మిగతావన్నీ కూడా వాటర్లో సాల్యుబుల్ అవుతాయండి. అందులో మనకి కాల్షియం సల్ఫేట్ ఈజ్ ఓన్లీ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. కాల్షియం సల్ఫేట్ ఒకటి మామూలుగా పెరుగుతుంది వాటర్లో. ఎగ్జాంపుల్ ఇది తీసుకోవచ్చు. బేరియం సల్ఫేట్ వైట్ ప్రెసిపిటేషన్ వస్తుంది. ఇవి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సోడియం సల్ఫేట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫాస్ఫేట్ అయాన్. ఫాస్ఫేట్ అయాన్ తీసుకుంటే ఇందులో HNO3తో మనకి ఏమవుతుందంటే ఎల్లో క్రిస్టలైన్ ప్రెసిపిటేస్ వస్తుంది ఇక్కడ విత్ మాలిబ్డినం విత్ అమ్మోనియం ఆల్కైడ్ సొల్యూషన్ అనేది తీసుకున్నాం ఎగ్జాంపుల్ ఇది. సో మనకి ఇక్కడ బోరేట్ అయాన్ దగ్గర అయిపోయిందండి నిన్నటి క్లాస్లో. బోరేట్ అయాన్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో బోరేట్ అయాన్ అనేటువంటిది ఏంటో ఒకసారి చూద్దామండి రియాక్షన్స్. సో మొత్తానికి ఇక్కడ ఏంటి, మనం యానాన్స్ ఎనాలిసిస్ చేస్తున్నామండి. ఇక్కడ సాల్ట్లో ఏముంటాయి, యానాన్ ఉంటుంది, క్యాటాన్ ఉంటుంది. యానాన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్యాటాన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు టోటల్గా ఎన్ని అయాన్స్ అయిపోయినాయి ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో అంటే 5 అయిపోయినాయండి. ఒకసారి చూడండి 5 అయాన్స్ ఏంటివి అనేవి మళ్ళీ చూస్తే ఫస్ట్ వన్ కార్బోనేట్ CO3-2, సెకండ్ వన్ క్లోరైడ్ Cl-, థర్డ్ వన్ ఏంటిది బ్రోమైడ్ Br-, ఫోర్త్ వన్ ఏంటండి సల్ఫేట్ SO4 2-, ఫిఫ్త్ వన్ ఫాస్ఫేట్ PO4 3-. ఇవి అయాన్స్. ఇంతవరకు మనం ఆ రియాక్షన్స్ అన్ని కూడా మనం అంతా మీకు ప్రీవియస్ క్లాస్లోనే చూసాం. సో ఇప్పుడు ఇవాళ మనం బోరేట్ నుంచి కంటిన్యూ చూద్దాం. సో బోరేట్ అయాన్ అంటే ఏంటంటే చూడండి, పేస్ట్ ఆఫ్ బోరేట్ విత్ కాల్షియం ఫ్లోరైడ్. ఇక్కడ తీసుకున్నాం చూడండి. when a paste of borate with calcium fluoride and concentrated H2SO4 is brought near the flame, violet boron trifluoride is formed and colors the flame green. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, మనం ఇక్కడ ఈ యొక్క బోరాన్ యొక్క పేస్ట్ని కాల్షియం ఫ్లోరైడ్ తోటి, అంటే కాల్షియం ఫ్లోరైడ్ నెక్స్ట్ సోడియం బోరేట్ వీటన్నిటిని కాన్సన్ట్రేటెడ్ H2SO4 తోటి రియాక్షన్ జరిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ నియర్ ఫ్లేమ్ దగ్గర అంటే వేడి చేస్తే మనకి అప్పుడు ఏమవుతుందంటే ఫ్లేమ్ దగ్గర వైలెట్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఫామ్ అవుతుందండి. ఇక్కడ సారీ వైలెట్ అనేది చెప్పలేదు. ఇక్కడ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది వలటైల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది, వైలెట్ కాదు, వలటైల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్, ఇది కాదు, వలటైల్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ వస్తుంది. ఈ యొక్క బోరాన్ ట్రైఫ్లోరైడ్ అనేది ఏమవుతుందంటే దీన్ని ఎప్పుడైతే మనము ఆ మంట దగ్గరికి తీసుకొచ్చామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే గ్రీన్ కలర్లో ఈ యొక్క ఫ్లేమ్ అనేది వస్తుంది కదా, ఫ్లేమ్ గ్రీన్. అప్పుడు ఏమవుతుందంటే ఇదంతా గ్రీన్ కలర్లో ఆ ఫ్లేమ్ అనేది వస్తుంది. సో ఈ యొక్క బోరేట్ అయాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో మన ఇక్కడ రియాక్షన్స్ అనేవి ఈ విధంగా తీసుకోవచ్చండి. కాల్షియం ఫ్లోరైడ్ H2SO4 యాడ్ చేసి కాల్షియం సల్ఫేట్ 2HF వస్తుంది. నెక్స్ట్ సోడియం బోరేట్ H2SO4తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే బోరిక్ ఏమవుతుంది, ఇక్కడ బోరేట్ వస్తుందండి. ఇది డైమర్ ఫామ్ అంటామంటే BO3కి డైమర్ ఫామ్ B2O3. సో దీని నుంచి మనకి ఇక్కడ మిగతా ఏమొస్తుందంటే Na2SO4 ప్లస్ H2O ఉంటుందండి. నెక్స్ట్ ఈ B2O3 అనేది మళ్ళీ ఏమవుతుందంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్తో రియాక్షన్ జరిగితే బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఫామ్ అవుతుంది. ప్లస్ బై ప్రొడక్ట్ మనకు 3H2 వస్తుంది. ఈక్వేషన్ అనేది మనకు బ్యాలెన్సింగ్గా ఉండాలంటే చూడండి, ఈక్వేషన్ ప్రతి దగ్గర మనకు సేమ్ ఎన్ని ఉన్నాయో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అన్నీ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. ప్రతి రియాక్షన్కి కాల్షియమ్స్ ఇక్కడ 1 ఉంటే ఇక్కడ ఒక 1 ఉంది, ఫ్లోరిన్స్ 2 ఉంటే 2 ఫ్లోరిన్స్ ఉన్నాయి, హైడ్రోజన్స్ 2 ఉంటే 2 హైడ్రోజన్స్, సల్ఫర్ 1 సల్ఫర్, 4 ఆక్సిజన్స్ 4. ఇక్కడ కూడా చూసుకోండి 2 సోడియమ్స్ 2 సోడియమ్స్, 4 బోరాన్స్ 4 బోరాన్స్, 2 into 2 అంటే 4, 7 + 4 11 ఆక్సిజన్స్. ఇక్కడ 2 3 = 6, 6 + 4 10, 10 + 1 11 ఆక్సిజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ 2, ఇక్కడ కూడా హైడ్రోజన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ నెక్స్ట్ బోరాన్స్ 2 ఉంటాయి, ఇక్కడ బోరాన్స్ 2, ఆక్సిజన్స్ 3 ఆక్సిజన్స్ 3.
నెక్స్ట్ హైడ్రోజన్స్ 6, ఇక్కడ హైడ్రోజన్స్ 3 to the 6, ఫ్లోరిన్స్ 4, 6 ఉన్నాయి, 6 కూడా ఉన్నాయి సేమ్. ఈ రియాక్షన్లో కూడా చూసుకోండి. And borate when mixed with concentrated H2SO4 and alcohol and then ignited, a green edged flame due to alkyl borate is formed. అయితే ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, బోరేట్స్ అనేవి ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేటెడ్ H2SO4 మరియు ఆల్కహాల్ తోటి రియాక్షన్ జరిపిస్తే ఏమవుతుందంటే వాటిని మళ్ళా ఇగ్నైటెడ్ గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ డ్యూ టు ఆల్కైల్ బోరేట్. అంటే ఏమవుతుందంటే వీటిని మంట దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వేడి చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ ఎడ్జ్డ్ ఫ్లేమ్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్కైల్ బోరేట్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు దీంట్లో మనకు సోడియం బోరేట్ తీసుకుంటే H2SO4 తీసుకుంటే ఏం ఫామ్ అవుతుందంటే 3NaHS4 ప్లస్ H3BO3 వస్తుంది. మీకు ఆల్కైల్ బోరేట్స్ అనేవి ఎట్లా వస్తాయి అనేది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఏంటిది, ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నాం. ఇథైల్ ఆల్కహాల్ H2SO4 ఇథైల్ ఆల్కహాల్స్ అని చెప్పారు. ఈ బోరేట్స్ని ఇథైల్ ఆల్కహాల్తో తీసుకుంటే చూసుకోండి, ఇక్కడ C2H5 టేకెన్ 3 అండి. ఇక్కడ ఏంటంటే టేకెన్ 3. సో C2H5 టేకెన్ 3 తీసుకుంటాం. ఇదేంటంటే 3 అండి. ఇక్కడ మీకు ప్రింటింగ్ పడలేదు. 3 C2H5 టేకెన్ 3 BO3. అయితే ఇక్కడ ప్లస్ 3H2 ఎట్లా వస్తుంది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇది ఏంటంటే ఈ ఇథైల్ బోరేట్ అనేది ఏమవుతుందంటే గ్రీన్ ఫ్లేమ్లో వస్తుందండి. ఇది మీరు ఒకసారి ఈ బోరేట్కి రాసినటువంటి రియాక్షన్ ఈక్వేషన్ బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకోండి. సోడియంస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉంటే ఇక్కడ కూడా 3 ఉన్నాయి. బోరాన్స్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1. ఆక్సిజన్స్ ఇక్కడ 3 ఉన్నాయి, ప్లస్ ఇక్కడ 3 4 జా 12. 12 ప్లస్ 3 అంటే ఎంత అండి, ఇక్కడ 15 వచ్చినాయి. ఇక్కడ 3 4 జా 12. 12 ప్లస్ 3 అంటే 15 వస్తాయి. ఓకే, ఆక్సిజన్స్. నెక్స్ట్ హైడ్రోజన్స్ 6 ఉన్నాయి, ఇక్కడ కూడా 3, ఇక్కడ 3, 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఉంది. ఈ రియాక్షన్ కూడా తీసుకోండి, H3BO3. సో ఈ యొక్క బోరేట్స్ తీసుకుంటే ఇథైల్ ఆల్కహాల్తో రియాక్షన్ జరిపిస్తే మనకి ఏమవుతుందంటే గ్రీన్ కలర్ ఫ్లేమ్లో ఉన్నటువంటి ఇథైల్ బోరేట్ వస్తుంది. దీంట్లో కూడా చూసుకోండి, ఈ 3 మోల్స్ ఇక్కడ మొత్తం హైడ్రోజన్స్, ఆక్సిజన్స్, కార్బన్స్ సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలని చెక్ చేసుకోవాలి. హైడ్రోజన్స్ ఇక్కడ తీసుకుంటే 3 ప్లస్ 3 6 ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 15 వచ్చినాయి కదా. ఇక్కడ ఇది కూడా ఉంది చూడండి, 3 5 జా 15, 15 ప్లస్ 3, 15 ప్లస్ 3 అంటే 18, 18 ప్లస్ 3 21 ఉండాలి. ఇక్కడ కూడా 21 ఉండాలి లేదా చూసుకోండి. 3 5 జా 15, 15 ప్లస్ 3 2 జా 6, 15 ప్లస్ 6 అంటే 21 సరిపోయింది. సో ఈ విధంగా మనం చెప్పొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్స్ ఓకే, బోరాన్స్ ఇక్కడ 1 ఉంటే 1 వచ్చింది. ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కదా, 3 ప్లస్ 3 అంటే 6 ఆక్సిజన్స్. ఇక్కడ కూడా చూసుకోండి 3 3 6 ఆక్సిజన్స్ వచ్చాయి. కార్బన్స్ 3 2 జా 6, ఇక్కడ కూడా 3 2 జా 6 వచ్చినాయి. సో అన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయండి. ఈ విధంగా ఇథైల్ బోరేట్ తీసుకోవచ్చు. ఇవి మనకేంటంటే ఈ బోరేట్ను ఎలా ఐడెంటిఫై చేస్తామనేటువంటివి ఈ యొక్క రియాక్షన్స్ ఏంటి. ఈ యొక్క బోరేట్ అంటే మనకి ఇక్కడ బోరేట్కి సంబంధించినటువంటి ఈ యొక్క సాల్ట్ తీసుకుంటే BO3- అండి, ఇది డైమర్ ఫామ్లో ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ H2SO4 ఇథైల్ ఆల్కహాల్తో రియాక్షన్ జరిపించినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గ్రీన్ కలర్లో ఉండేటువంటి ఫ్లేమ్ అనేది వస్తుంది. ఇది మనం రియాక్షన్స్ రూపంలో చూపిస్తాం అనమాట, రియాక్షన్ రూపంలో చూపిస్తాం. ఇప్పుడు టోటల్గా యానయాన్స్ అనేవి ఎన్ని అయిపోయినాయి, 6 అయిపోయినాయండి. ఏంటి వరుసగా, ఫస్ట్ వన్ కార్బోనేట్, సెకండ్ వన్ ఏంటి క్లోరైడ్, థర్డ్ వన్ బ్రోమైడ్, ఫోర్త్ వన్ ఏంటిది, ఫోర్త్ వన్ సల్ఫేట్, ఫిఫ్త్ వన్ ఫాస్ఫేట్, సిక్స్త్ బోరేట్ అయాన్. సో మనం ఇంతకుముందుకు ఏంటంటే అన్ని ప్రాక్టికల్లో చేసినటువంటి వాటికి ఇప్పుడు రియాక్షన్స్ రాస్తామండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే రియాక్షన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎసిటేట్ అయాన్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఎసిటేట్ అయాన్. సో ఎసిటేట్ అయాన్ అనేటువంటిది, సో దీనికి కూడా మనకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి రియాక్షన్స్ చూద్దాం. ఎస్టేట్స్ వెన్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ H2SO4 or oxalic acid, dilute H2SO4 or oxalic acid decompose to give acetic acid having a smell of vinegar. అయితే ఇక్కడ మనము ఎసిటేట్ ఉన్నటువంటి సాల్ట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియం ఎసిటేట్ తీసుకున్నాం, దీనికి H2SO4 నెక్స్ట్ లేదా ఆక్సాలిక్ యాసిడ్స్తో రియాక్షన్ జరిపిస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఎసిటిక్ యాసిడ్ అనేది వస్తుందండి. ఇక్కడ ఏమవుతుందంటే ఎసిటిక్ యాసిడ్. ఓకే,
ఇక్కడ మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఎస్టిక్ యాసిడ్. ఒకసారి చూడండి ఈక్వేషన్స్లో రెండు రియాక్షన్ తీసుకున్నా సరే సోడియం ఎస్టేట్ని H2SO4 ఫామ్లో ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఇది H2C2O4 అనేది ఆక్సాలిక్ యాసిడ్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ రియాక్షన్ తీసుకుంటే ఏం ఫామ్ అయింది, ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అయింది రెండిట్లలో. సో ఇక్కడ బై ప్రొడక్ట్ సోడియం సల్ఫైడ్ వచ్చింది. చూసుకోండి ఇక్కడ Na2SO4. ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఉంటుందండి, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ ఎన్నైతే కార్బన్స్, హైడ్రోజన్స్, ఆక్సిజన్స్, సోడియమ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ మనకు అన్నీ ఉంటాయండి. సో అన్ని రియాక్షన్స్లో మీరు చెక్ చేసుకోవాలి కరెక్ట్ ఉన్నాయా లేవనుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ సోడియం ఆక్సలేట్ అనేది వస్తుందండి, C2O4, Na2C2O4 ఇది. నెక్స్ట్ HCl are soluble in water. The aqueous solution give blood red color with neutral ferric chloride. అయితే మనకి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే చూడండి, ఈ ఎసిటేట్స్ అనేవి వాటర్లో కలుగుతాయి. నెక్స్ట్ ఆక్వా సొల్యూషన్ అనేది ఏమవుతుందంటే బ్లడ్ రెడ్ కలర్లో ఉండేటువంటి బ్లడ్ రెడ్ కలర్ వస్తుంది ఎప్పుడంటే ఫెర్రిక్ క్లోరైడ్ తోటి రియాక్షన్ జరిపించినప్పుడు. చూడండి ఇక్కడ ఈ FeCl3 తోటి ఈ యొక్క ఎస్టేట్ సాల్ట్స్ని రియాక్షన్ జరిపించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్లడ్ కలర్లో ఉండేటువంటి రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుందండి. ఎప్పుడు ఈ యొక్క సోడియం ఎస్టేట్ సాల్ట్స్ను ఫెర్రిక్ క్లోరైడ్ తోటి రియాక్షన్ జరిపించినప్పుడు CH3COO taken 3 Fe. సో ఈ విధంగా మనకి ఏర్పడుతుందండి. ఈ విధంగా ఎస్టేట్స్ను ఐడెంటిఫై చేయొచ్చు. ఇది కన్ఫర్మేషన్ టెస్ట్, ఈ రియాక్షన్స్ ఈ విధంగా మనం తీసుకోవచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ నైట్రేట్ అయాన్ ఉంది. నైట్రేట్ అయాన్ తీసుకుంటే ఈ యొక్క నైట్రేట్ అయాన్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము. సో ఇది ఇందులో చూస్తే ఇక్కడ చూడండి. సో ఈ నైట్రేట్ వెన్ ట్రీటెడ్ విత్ డైల్యూట్ H2SO4 గివ్స్ లైట్ బ్రౌన్ ఫ్యూమ్స్ ఆఫ్ NO2. సో నైట్రేట్ని H2SO4 తోటి మనం ఇక్కడ రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ ఏం ఫామ్ అవుతాయంటే చూడండి, బ్రౌన్ ఫ్యూమ్స్ అనేవి ఏర్పడతాయి. అవి ఏంటంటే NO2 అంటారు. సో బ్రౌన్ ఫ్యూమ్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఫస్ట్ నైట్రస్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ డికంపోజ్ టు గివ్ NO విచ్ ఈస్ దెన్ ఆక్సిడైజ్డ్ టు బ్రౌన్ NO2. అయితే దీంట్లో మనకి ఏమవుతుందంటే ఫస్ట్ నైట్రస్ యాసిడ్ ఫామ్ అవుతుందండి, HNO3 ఇక్కడ నైట్రస్ యాసిడ్ HNO2 అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ నైట్రస్ యాసిడ్ అంటే ఇక్కడ ఫస్ట్ నైట్రస్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ డికంపోజ్డ్ టు గివ్ NO నెక్స్ట్ విచ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు బ్రౌన్ NO2. మొత్తానికి ఈ యొక్క సోడియం నైట్రేట్ అనేది మనకు తీసుకోవాల్సింది ఏంటిది, నైట్రేట్ సాల్ట్ తీసుకోవాలి. దీన్ని H2SO4 తోటి రియాక్షన్ జరిపించాలి. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ నైట్రిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఈ నైట్రిక్ యాసిడ్ తర్వాత మనకి ఏమవుతుందంటే NOగా మారి నెక్స్ట్ NO2గా మారుతుంది. ఇక్కడ చూడండి దీనిలో నుంచి మనకి ఏమవుతుందంటే NO2 నుంచి మనకు NO ఏర్పడితే ఈ NO నుంచి మనకు ఫైనల్గా మనకి ఏంటంటే NO2 అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ ఏర్పడినటువంటి NO2 అనేది బ్రౌన్ ఫ్యూమ్లో ఉంటుంది అనమాట, బ్రౌన్ కలర్లో ఉండేటువంటివి ఏర్పడతాయని చెప్పవచ్చు. సో ఇక్కడ మీరు వీటికి రియాక్షన్స్ రూపంలో రాసుకోవాలంటే ఈ విధంగా రాసుకోవచ్చు. మనం తీసుకోవాల్సింది నైట్రేట్ సాల్ట్ తీసుకుంటాం. నైట్రేట్ సాల్ట్స్ని H2SO4తో రియాక్షన్ జరిపిస్తే Na2SO4 + 2HNO3 ఏర్పడుతుంది. సోడియం సల్ఫేట్, నైట్రిక్ యాసిడ్. ఇక్కడ మనకు ఈక్వేషన్ సేమ్ ఉంటుంది. ఈక్వేషన్ అనేది బ్యాలెన్సింగ్గా ఉందండి. మొత్తం సోడియమ్స్ కానీ నైట్రోజన్స్ కానీ హైడ్రోజన్, సల్ఫర్, ఆక్సిజన్స్ అన్నీ కూడా సేమ్. రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయో కూడా లెఫ్ట్ సైడ్ కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ మళ్ళీ ఏ విధంగా చేంజ్ అవుతుందంటే ఇది 4NO2 + O2 + 2H2గా మారుతుంది. సో ఇక్కడ మనకు NO2ని మనకు నైట్రిక్ ఆక్సైడ్గా NO2 నుంచి నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఈ NO అనేది మళ్ళీ ఆక్సిజన్ తోటి కలిసి మళ్ళీ 2NO2 అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ రియాక్షన్స్ అనేవి చూపించవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే వెన్ ఫెర్రస్ సల్ఫేట్ ఈజ్ యాడెడ్, ఫెర్రస్ సల్ఫేట్ని to the reaction mixture, brown ring due to the formation of nitrosoferrous sulfate is formed. అయితే ఇక్కడ మీరు ఫెర్రస్ సల్ఫేట్ యాడ్ చేస్తారండి. మీరు బ్రౌన్ రింగ్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రస్ సల్ఫేట్ అనేది యాడ్ చేస్తారు మీరు. అయితే దానికి మనం బ్రౌన్ రింగ్ ఎట్లా రాస్తారంటే రియాక్షన్ చూడండి, ఫెర్రస్ సల్ఫేట్ రియాక్షన్ మిక్చర్లోని నైట్రిక్ ఆక్సైడ్ కలిసి ఏం ఫామ్ అవుతుందంటే FeNOSO4 అనేది ఏర్పడుతుందండి. దీన్నే బ్రౌన్ రింగ్ అని చెప్తారనమాట. ఇది
FeNOSO4. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రియాక్షన్స్ అన్ని మొత్తం టోటల్గా మనం ప్రాక్టికల్లో చేసినటువంటి వాటికి అన్ని రియాక్షన్స్ టోటల్గా యానాన్స్ అనేవి ఎన్ని వచ్చినాయండి టోటల్గా యానాన్స్ అనేవి మనకు 7 చెప్పినామండి. ఆ 7 యానాన్స్ అనేవి ఒక్కసారి మళ్ళా రివైజ్ చేసుకుందాం. ఏంటి ఆ 7 యానాన్స్ అంటే ఫస్ట్ వన్ ఏంటిది కార్బోనేట్, సెకండ్ వన్ ఏంటిది క్లోరైడ్, నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది బ్రోమైడ్, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి సల్ఫేట్, ఫిఫ్త్ వన్ ఫాస్ఫేట్, సిక్స్త్ బోరేట్, సెవెంత్ వన్ ఎస్టేట్, ఎయిత్ వన్ నైట్రేట్. ఇవి మొత్తం 8 అండి, 7 కాదు 8 ఉన్నాయి యానాన్స్. ఈ యానాన్స్ అన్నిటిని ఎలా ఐడెంటిఫై చేస్తాం, నెక్స్ట్ ఎలా కన్ఫర్మ్ చేస్తాం, వాటికి రియాక్షన్స్ మనం ఇవన్నీ కూడా చూపించాలి. మీరు ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క రియాక్షన్స్ అనేవి ఏ విధంగా రాయాలనేది చేసుకోవాలండి. అవి ప్రాక్టీస్ చేసుకుంటే వస్తాయి రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ రాయడం అనేది రావాలి. అదొకటే ఇక్కడ మనకు కొంచెం రిస్క్ తీసుకోవాల్సినది. నెక్స్ట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్ అంటే రాసుకోవచ్చు ఈజీగానే, ప్రాక్టీస్ చేయాల్సింది ఆ రియాక్షన్సే. ఇప్పుడు ఇంతవరకు కూడా మనం యానాన్స్ ఎనాలిసిస్ చూసాం. ఇప్పుడు ఏంటంటే క్యాటయాన్స్ ఎనాలిసిస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో క్యాటయాన్స్ అంటే ఏం ఛార్జ్ ఉంటుందండి పాజిటివ్. ఇంతసేపు యానయాన్స్ చెప్పాం, యానయాన్స్కి ఏంటిది నెగిటివ్ ఛార్జ్. సో ఇప్పుడు క్యాటయాన్స్ గురించి చూద్దాం. కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎనాలిసిస్ ఆఫ్ క్యాటయాన్స్. సో క్యాటయాన్స్ యొక్క ఎనాలిసిస్లో ఉపయోగించేటువంటి ఇక్కడ క్యాటయాన్స్ యొక్క ఎనాలిసిస్ యొక్క రియాక్షన్స్ ఏంటో, ఏ రియాక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్లో ఏముంటాయంటే Pb2+, Ag+, Hg2 2+. సో ఇందులో మనకు ఉండేటువంటి క్యాటయాన్స్ ఫస్ట్ గ్రూప్లో లెడ్, సిల్వర్, మెర్క్యూరీకి సంబంధించినటువంటి అయాన్స్ ఉంటాయి. సో మరి ఈ ఫస్ట్ గ్రూప్ని ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా అంటే దీనిలో ఉండే చూడండి ఇక్కడ రియేజెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ద గ్రూప్ రియేజెంట్ ఈజ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ద ఫస్ట్ గ్రూప్ రాడికల్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ యాజ్ దేర్. ఓకే, దీనిలో మనకు ఇంకోటి దాన్ని పీడిఎఫ్ అది చెప్తాను. ఓకే, ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ గురించి చూస్తే ఏంటి, ద గ్రూప్ రియేజెంట్ ఈజ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అండి, డైల్యూట్ HCl. ఫస్ట్ గ్రూప్ అనగానే మనకి ఇక్కడ ఉండేటువంటి ఆ యొక్క గ్రూప్ రియేజెంట్ ఏంటిది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఫార్ములా ఏంటిది HCl. డైల్యూట్ HCl అనేది ఇక్కడ మనం తీసుకునేటువంటి గ్రూప్ రియేజెంట్ అండి. ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ అనగానే మనం ఏం పేరు చెప్పాలంటే డైల్యూట్ HCl. సో ఈ యొక్క డైల్యూట్ HCl అనేది మనం ఇక్కడ ఫస్ట్ గ్రూప్ రియేజెంట్గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చూడండి, అలా ఫస్ట్ గ్రూప్ రియేజెంట్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ గ్రూప్ రాడికల్స్ ఆర్ ప్రెసిపిటేటెడ్ యాజ్ దేర్ క్లోరైడ్స్. అవి ఏమవుతాయంటే ఈ యొక్క ఫస్ట్ గ్రూప్ రాడికల్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే వాటి యొక్క క్లోరైడ్స్గా అవక్షేపం చెందుతాయి. ఎందుకంటే బికాస్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ క్లోరైడ్స్ ఈజ్ లెస్ దాన్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ అదర్ క్లోరైడ్స్. అయితే మీకు ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అంటే ఏందో చెప్తా, అదేంటంటే ద్రావణీయత లబ్ధం అంటారండి. అయితే ఏంటిది మరి ఈ సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఏంటనేది మనం ఇప్పుడు చెప్తాం, కంటిన్యూషన్లో వస్తుంది. మొత్తానికి ఏమవుతుంది, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఈ యొక్క క్లోరైడ్స్కి, దీస్ క్లోరైడ్స్కి ఏమవుతుంది లెస్, తక్కువగా ఉంటుంది దాన్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ అదర్ క్లోరైడ్స్. అంటే దీని అర్థం ఏంటంటే చూడండి, సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది ఈ యొక్క క్లోరైడ్స్కు తక్కువగా ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఇవి ప్రెసిపిటేషన్ అవుతాయి, అవక్షేపం చెందుతాయి. సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది తక్కువ ఉంటే ఏమవుతుంది, ప్రెసిపిటేషన్ అనేది పెరుగుతుంది. అందుకనే ఇక్కడ సాల్యుబిలిటీ ప్రొడక్ట్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఇవి ఏమవుతుందంటే సులభంగా అవక్షేపం చెందుతాయి. అందుకనే ఏంటంటే వీటిని వాటి యొక్క క్లోరైడ్స్గా చెప్తారనమాట. చూడండి, అందుకనే ప్రెసిపిటేటెడ్ యాజ్ దేర్ క్లోరైడ్స్. నెక్స్ట్
ఇక్కడ మనకు రియాక్షన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో ఉండేటువంటి క్యాటయాన్స్ ఏంటివి లెడ్, సిల్వర్, మెర్క్యూరీ, వాటికి సంబంధించి మరి వీటన్నిటికి ఏం చేస్తున్నాం, HCl యాడ్ చేస్తున్నాం. సో లెడ్ నైట్రేట్ ఉంది, HCl యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీని నుంచి మనకు రియాక్షన్ ఏ విధంగా వస్తుందంటే PbNO3 taken to plus 2HCl gives rise to PbCl2. ఇక మిగిలిన ఉంటాయి 2HNO3, 2 నైట్రిక్ యాసిడ్ వస్తుంది, లెడ్ క్లోరైడ్. ఈ లెడ్ క్లోరైడ్ అనేది ఏంటంటే ఈ యొక్క ప్రెసిపిటేషన్ అండి, ఇక్కడ అవక్షేపం అనేది ఏర్పడుతుంది. ఈ అవక్షేపం క్లోరైడ్స్ రూపంలోనే వచ్చినాయి చూడండి. మీరు కావాలంటే లెడ్ నైట్రేట్ కానీ, సిల్వర్ నైట్రేట్ కానీ, మెర్క్యూరిక్ నైట్రేట్ వీటన్నిటిని తీసుకొని మనం ఇక్కడ ఈ గ్రూప్ రియేజెంట్ ఏంటిది, డైల్యూట్ HCl, అన్నిటికీ HCl యాడ్ చేస్తున్నాం. చేస్తే ఇవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి ప్రెసిపిటేషన్ని, వాటి యొక్క క్లోరైడ్స్ రూపంలో. లెడ్ తీసుకుంటే లెడ్ క్లోరైడ్, సిల్వర్ అయితేనేమో సిల్వర్ క్లోరైడ్, ఇఫ్ మెర్క్యూరీ ఇస్ టేకెన్ మెర్క్యూరీ యాజ్ మెర్క్యూరీ క్లోరైడ్. ఈ విధంగా వాటి యొక్క క్లోరైడ్స్ రూపంలో ప్రెసిపిటేషన్ అవుతున్నాయి. ఎందుకంటే వీటి యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది లెస్ ఉంటుంది. మిగతా వాటి తీసుకుంటే, క్లోరైడ్స్ తీసుకుంటే వీటికి సాల్యుబిలిటీ ప్రొడక్ట్ తక్కువ ఉంది, అంటే ప్రెసిపిటేషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చెప్పొచ్చు. The following reactions confirms the presence of Pb2+, Ag+ and Hg2+ ions in their salt mixture. సో ఇప్పుడు రాసినటువంటి 3 రియాక్షన్స్ అనేవి కూడా మనకి ఏం తెలియజేస్తాయంటే ఐడెంటిఫికేషన్ అండి, ఐడెంటిఫికేషన్. దానికి ఏం చేయాలి, ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ ఐడెంటిఫై చేయాలంటే వాటిని డైల్యూట్ HCl తోటి యాడ్ చేయాలి. డైల్యూట్ HCl యాడ్ చేస్తే వాటి క్లోరైడ్స్ రూపంలో ప్రెసిపిటేషన్స్ అనేవి ఏర్పడతాయి. లెడ్ తీసుకుంటే లెడ్ క్లోరైడ్, సిల్వర్ అయితే సిల్వర్ క్లోరైడ్, మెర్క్యూరీ అయితే మెర్క్యూరీ క్లోరైడ్, ఈ విధంగా ఏర్పడతాయి. లెడ్కు లెడ్ నైట్రేట్ తీసుకున్నాం, సిల్వర్కి సిల్వర్ నైట్రేట్, మెర్క్యూరీకి ఏమో మెర్క్యూరిక్ నైట్రేట్ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటికి కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు లెడ్ తీసుకున్నాం Pb+2కి, వీటికి కన్ఫర్మేషన్ టెస్ట్ రియాక్షన్స్ ఏమొస్తాయంటే చూడండి, పొటాషియం డైక్రోమేట్ అంటాం, K2Cr2O7. సో ఈ పొటాషియం డైక్రోమేట్ని లెడ్ క్లోరైడ్ తోటి రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ ఏర్పడేటువంటి అవక్షేపం ఏమవుతుందంటే PbCrO4, లెడ్ క్రోమేట్ ఏర్పడుతుందండి, PbCrO4. నెక్స్ట్ 2KCl ఏర్పడుతుంది. ఇంకా ఇందులో మిగిలిపోయినది CrO3 రూపంలో బై ప్రొడక్ట్ వస్తుందండి, కావాలనుకుంటే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక అదే లెడ్ క్లోరైడ్ని పొటాషియం డైక్రోమేట్ కాకుండా పొటాషియం హైడ్రేట్ తీసుకున్నా సరే అప్పుడు మనకి ఏమవుతుందంటే PbI2, లెడ్ హైడ్రేట్ అనేది ఏర్పడుతుంది, 2KCl అనేది బై ప్రొడక్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఇవి ఈ విధంగా అవక్షేపం అనేది ఏర్పడడం అండి. కొన్నేమో కలర్ సాల్ట్స్ వస్తాయి, ఇక్కడ ఎల్లో కలర్ లాగా వస్తాయి అన్నమాట లెడ్కి సంబంధించినవి. ఇది కన్ఫర్మేషన్ టెస్ట్. లెడ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఏమేమి యాడ్ చేయాలండి, Cr2O7, నెక్స్ట్ పొటాషియం హైడ్రేట్. ఐడెంటిఫికేషన్ అంటే సింపుల్ అండి. ఇక్కడ అసలు ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ అంటే ఏమని చెప్తాము, Pb2+ ఒకటి, Ag+ ఒకటి, నెక్స్ట్ Hg2+. ఈ మూడింటిని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాము, జస్ట్ డైల్యూట్ HCl యాడ్ చేస్తాం అంతే. ఒక్కొక్క దానికి డైల్యూట్ HCl యాడ్ చేస్తే అవి ఏమవుతాయంటే వాటి యొక్క క్లోరైడ్స్ రూపంలో ప్రెసిపిటేట్ అవుతాయి అన్నమాట. అవి మనం ఈక్వేషన్ రూపంలో తీసుకున్నాం. సో అవి లెడ్ నైట్రేట్, నెక్స్ట్ సిల్వర్ క్లోరైడ్, నెక్స్ట్ ఏం తీసుకున్నాం ఇక్కడ మెర్క్యూరిక్ నైట్రేట్, ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లెడ్కి కన్ఫర్మేషన్ టెస్ట్ రాయాలంటే ఈ విధంగా పొటాషియం డైక్రోమేట్ ఒకటి, పొటాషియం హైడ్రేట్ ఒకటి. నెక్స్ట్ సిల్వర్ అయాన్ ఉందండి, Ag+ తీసుకుంటే AgCl + 2NH4OH, అంటే సిల్వర్ క్లోరైడ్కి అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే సిల్వర్ అమైనో క్లోరైడ్ అనేటువంటిది ఈ యొక్క కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుందండి, సిల్వర్ అమైనో క్లోరైడ్. సో ఈ రియాక్షన్ ద్వారా మనం సిల్వర్ అయాన్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట, సిల్వర్ అమైనో క్లోరైడ్. నెక్స్ట్ తర్వాతకి ఇక్కడ మెర్క్యూరస్ Hg2+ ఎలా ఐడెంటిఫై చేస్తారంటే Hg2Cl2 + 2NH4OH, అంటే మెర్క్యూరీ క్లోరైడ్ అమోనియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ ఏర్పడేటువంటివి ఏంటంటే మెర్క్యూరిక్ అమైనో క్లోరైడ్ HgNH2Cl, మెర్క్యూరిక్ అమైనో క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ మెర్క్యూరిక్ అమైనో క్లోరైడ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుందండి, ఏమంటే వైట్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ Hg మెర్క్యూరీ, ఇదేమో బ్లాక్ కలర్లో వస్తుంది. నెక్స్ట్ ఇక NH4Cl + 2H2 అనే బై ప్రొడక్ట్ వస్తుంది. సో ఈ వైట్ బ్లాక్ ఈ మొత్తం కలిపి మనకి బ్లాక్ రూపంలో కనిపిస్తుందండి, రెండు కలిసి. సపరేట్గా అయితే ఈ విధంగా వస్తుంది. ఇంకొక రియాక్షన్ కూడా చెప్పొచ్చు మెర్క్యూరస్కి. మెర్క్యూరిక్ క్లోరైడ్ ఇక్కడ మనకి మెర్క్యూరీ క్లోరైడ్ ఏం చేస్తారంటే స్టానస్ క్లోరైడ్తో రియాక్షన్ జరిపిస్తే
Hg2Cl2 ఫామ్ అవుతుంది. ఇది వైట్ కలర్లో ఉండేటువంటి ప్రెసిపిటేట్. డౌన్ ఆరో మార్క్ ఇండికేట్స్ ప్రెసిపిటేషన్. సో నెక్స్ట్ బై ప్రొడక్ట్ SnCl4 వస్తుంది. అదే మెర్క్యూరీ క్లోరైడ్ మనం ఇక్కడ స్టానస్ క్లోరైడ్తో రియాక్షన్ జరిపిస్తే ఇంకొకటి ఏంటంటే చూడండి డైక్లోరో మెర్క్యూరీ, ఇదేమో మెర్క్యూరీ క్లోరైడ్ అంటారండి. ఇక్కడ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే 2 మెర్క్యూరీ ప్లస్ SnCl4. ఇదేంటంటే గ్రే కలర్ ఉంటుందండి, గ్రే కలర్లో ఉంటుంది. సో గ్రే అంటే మనం సిమెంట్ కలర్ టైప్ వస్తుందండి ఇక్కడ. అది ఇది ఈ విధంగా మనకు మెర్క్యూరీ క్లోరైడ్ తీసుకున్నామండి. ఈ రియాక్షన్స్ ఏంటివి? లెడ్కు, సిల్వర్కు, మెర్క్యూరీకి. లెడ్కి అయితేనేమో జస్ట్ సింపుల్ రెండే, ఒకటి ఏంటిది K2CrO7 పొటాషియం హైడ్రైడ్. అదే సిల్వర్కి తీసుకుంటేనేమో అమోనియం హైడ్రాక్సైడ్. చూడండి మనం తీసుకునేటువంటి క్యాటయాన్స్ ఏంటివి? Pb+2. Pb+2ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలంటేనేమో డైల్యూట్ HCl యాడ్ చేస్తాం. డైల్యూట్ HCl యాడ్ చేస్తే దాని నుంచి మనకి ఏమొస్తుంది? క్లోరైడ్ ప్రెసిపిటేషన్స్ అనేవి వస్తాయి, వైట్ ప్రెసిపిటేషన్. దీన్ని కన్ఫర్మేషన్ చేయాలంటే ఏం చేయాలి? పొటాషియం డైక్రోమేట్ నెక్స్ట్ పొటాషియం హైడ్రైడ్ తోటి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది చేస్తాం. నెక్స్ట్ సిల్వర్కి కన్ఫర్మేషన్ అమోనియం హైడ్రాక్సైడ్ తోటి రియాక్షన్ జరిపిస్తాం. నెక్స్ట్ మెర్క్యూరియస్కి ఏం చేయాలంటే అమోనియం హైడ్రాక్సైడ్ ఒకటి, స్టానస్ క్లోరైడ్, నెక్స్ట్ ఇంకోటి స్టానస్ క్లోరైడ్. HgCl2 2 మోల్స్ తీసుకున్నాం ఇక్కడ, Hg2Cl2. ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏర్పడేటువంటి ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. వాటి యొక్క అవక్షేపాలను మనం ఈ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా కూడా ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ అండి. ఫస్ట్ గ్రూప్ క్యాటయాన్స్ అంటే ఏమేమి వస్తాయి ఇందులో? Pb+2, Hg Ag+ Hg+2 ఇవి వస్తాయండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ ఉన్నాయి. సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే Pb2+ మళ్ళీ వస్తుందండి. ఏంది మరి ఇక్కడ Pb2+ మరి ఎందుకు ఫస్ట్లో ఉంది సెకండ్లో ఉంది అంటే, ఎందుకంటే ఫస్ట్ గ్రూప్లో ఏమవుతుందంటే ఒక్కోసారి ఇక్కడ ప్రెసిపిటేషన్ రాదండి. ప్రెసిపిటేషన్ రాకుంటే అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సెకండ్ గ్రూప్లో కూడా ఇక్కడ రియేజెంట్ మారుతుంది. ఆ గ్రూప్లో కూడా ఒక్కోసారి ప్రెసిపిటేషన్ వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఫస్ట్ గ్రూప్లో రానప్పుడు సెకండ్లో వస్తే ఒకవేళ అది Pb+2 అనే దానికి మళ్ళీ కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది చేయొచ్చు. సో అది చూద్దాం. మొత్తానికి ఇక్కడ సెకండ్ గ్రూప్లో ఉండేటువంటి క్యాటయాన్స్ ఏమేమి ఉంటాయంట అందులో చూడండి. దిస్ గ్రూప్ ఇంక్లూడ్స్ Pb2+, Bi3+, Ce2+, Cd2+. ఆల్ ఇన్ సెకండ్ ఇయర్. సెకండ్లో మళ్ళీ సెకండ్ ఇయర్ ఉంటుంది, సెకండ్ బి ఉంటుంది. దీస్ ఆర్ సెకండ్ బి. నెక్స్ట్ అండ్ AS3+, Sb3+, Sn2+, అండ్ Sn4+. ఆల్ ఇన్ సెకండ్ బి. ఇవన్నీ కూడా ఏంటంటే సెకండ్ బిలో ఉంటాయి. ద గ్రూప్ రియేజెంట్ ఈజ్ హైడ్రోజన్ సల్ఫైడ్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ HCl, ద సెకండ్ గ్రూప్ సల్ఫైడ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 సబ్ గ్రూప్స్. అయితే ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే అసలు ఇక్కడ ఈ యొక్క రియేజెంట్, ఇక్కడ ఈ గ్రూప్ రియేజెంట్ ఏంటిది? హైడ్రోజన్ సల్ఫైడ్. సో మనకు 10 minutes ఉంది, అంతలోపు కంప్లీట్ చేద్దాం. హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఏంటంటే ఇక్కడ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ HCl, సెకండ్ దీంట్లో H2S HCl అనేది మనకి ఏంటంటే ఈ యొక్క సెకండ్ గ్రూప్ రియేజెంట్ అని చెప్తారండి. అందులోనేమో జస్ట్ డైల్యూట్ HCl, ఇక్కడ H2S కూడా ఉంటుందండి హైడ్రోజన్ సల్ఫైడ్. The second group sulfides are divided into 2 groups. అయితే సెకండ్ గ్రూప్ సల్ఫైడ్స్ మళ్ళీ 2 సబ్ గ్రూప్స్గా ఉంటాయండి. ఏంటి ఆ 2 సబ్ గ్రూప్స్ అంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ ఏంటి? ఆర్సెనిక్, యాంటీమోనీ, టిన్ సల్ఫైడ్స్. అంటే చూడండి ఆర్సెనిక్, యాంటీమోనీ, టిన్, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండ్ స్టానస్, అది స్టానస్ అంటారండి. టిన్ అనొచ్చు, లేకపోతే స్టానస్ అనొచ్చు. వాటి యొక్క సల్ఫైడ్స్ అనేవి ఏమవుతాయంటే డిజాల్వ్డ్ ఇన్ ఎల్లో అమోనియం సల్ఫైడ్స్. ఎల్లో అమోనియం సల్ఫైడ్లో డిజాల్వ్ అవుతాయండి ఈ సెకండ్ బి. వైల్ అదర్ సెకండ్ ఇయర్ రిమైన్స్ ఆర్ అన్ఎఫెక్టెడ్. ఇది అవసరం లేదు, ఇది ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. సో వైల్ అదర్ సెకండ్ ఇయర్ రిమైన్స్ ఈజ్ అన్ఎఫెక్టెడ్. ఇవి ఏమవుతున్నాయంటే ఈ సెకండ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ ఎల్లో అమోనియం సల్ఫైడ్స్ తోటి ఎలాంటి ఎఫెక్ట్ కావు. మన రియాక్షన్ తీసుకోవచ్చండి ఇక్కడ మనం ఒక్కొక్క దానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మెర్క్యూరిక్ 2+కి సంబంధించి ఇక్కడ ఏం తీసుకున్నారంటే సో Hg2+, సో మెర్క్యూరిక్ 2+లో
ఇక్కడ తీసుకోండి HgCl2 ప్లస్ H2S. దీని నుంచి ఫామ్ అవుతుంది అంటే HgS బ్లాక్ ప్రెసిపిటేషన్ వస్తుంది 2HCl. బ్లాక్ పీపీటీ ఆఫ్ మెర్క్యూరిక్ సల్ఫైడ్. ఈ యొక్క మెర్క్యూరీ సల్ఫైడ్ అనేది ఏమవుతుందంటే డిజాల్వ్డ్ ఇన్ ఆక్వారిజియా. ఆక్వారిజియా అంటే HNO3 ప్లస్ HCl మిక్స్చర్ని ఆక్వారిజియా అంటారు. దెన్ టెస్టెడ్ విత్ స్టానస్ క్లోరైడ్. తర్వాతకి మళ్ళీ వీటిని ఏం చేస్తారంటే స్టానస్ క్లోరైడ్తో సొల్యూషన్తో రియాక్షన్ జరిపిస్తారు. ఇక్కడ చూడండి దీన్ని ఆక్వారిజియాతో రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ ఏర్పడుతున్నటువంటి బ్లాక్ ప్రెసిపిటేషన్ సల్ఫైడ్ను మెర్క్యూరీ సల్ఫైడ్ను ఇక్కడ మనకు డైక్లోరో మెర్క్యూరీ వస్తుంది. దీన్ని మళ్ళీ మనకి ఏం చేస్తారంటే స్టానస్ క్లోరైడ్తో రియాక్షన్ జరిపిస్తే Hg2Cl2 SnCl4 వస్తుంది. నెక్స్ట్ Hg2Cl2 SN ఇది యాక్చువల్గా మనకు మెర్క్యూరీ ఇంత దాంట్లోనే వచ్చింది కదా మనకు మెర్క్యూరీ రియాక్షన్స్ అవేనండి ఇవి. మనకు చూడాల్సింది ఏంటిది లెడ్, ఇది కాదు, ఇది ఆల్రెడీ మనకు ఫస్ట్ గ్రూప్లోనే వచ్చింది. ఇక్కడ లెడ్ ఉంది చూడండి, లెడ్ Pb2+, సెకండ్లో ఉండేటువంటి లెడ్, బిస్మత్, క్యాడ్మియం, నెక్స్ట్ యాంటిమోనీ. సో ఇక్కడ ఇవి చూద్దామండి. ఇక్కడ లెడ్ Pb2+ అనేది ఏంటంటే ద లెడ్ అయాన్ విచ్ షుడ్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ గ్రూప్ 1 కెన్ బి రికగ్నైజ్డ్ ఇన్ 2 గ్రూప్ బై పాసింగ్ H2S గ్యాస్ త్రూ సాల్ట్ సొల్యూషన్. అయితే ఇక్కడ మనకు ఒకవేళ ఫస్ట్ గ్రూప్లో ఒకవేళ రికగ్నైజ్ చేయలేదనుకోండి, గుర్తించలేకపోతే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సెకండ్ గ్రూప్ తోటి అంటే ఇక్కడ H2S గ్యాస్ను పంపిస్తే ఈ యొక్క లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే లెడ్ సల్ఫైడ్ అనేటువంటి ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతుందండి. ఈ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ బిస్మత్ అయాన్. బిస్మత్ అయాన్ అనేది సాల్ట్ సొల్యూషన్కి ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిస్మత్ యాడ్ బేస్ అండ్ సోడియం స్టానెట్ సొల్యూషన్ టు ఫామ్ బ్లాక్ బిస్మత్ మెటల్ ప్రెసిపిటేట్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క సాల్ట్ సొల్యూషన్కి అంటే ఇది Bi3+ అనేది ఏంటంటే ఈ యొక్క సాల్ట్ సొల్యూషన్ అండి. దానికి ఏం చేస్తున్నారు, సోడియం స్టానెస్ అనేది ఏంటి ఇక్కడ యాడ్ ఏ బేస్ అంటే ఇక్కడ OH- అండి, అది మన KOH కానీ NaOH నుంచి కానీ వస్తుంది. అండ్ సోడియం స్టానెట్ సొల్యూషన్, ఇది ఏంటంటే స్టానెట్ సొల్యూషన్ అండి, టు ఫామ్ బ్లాక్ బిస్మత్ మెటల్ ప్రెసిపిటేషన్ వస్తుంది. ఇక్కడ ఈ బ్లాక్ కలర్లో ఉండేటువంటి బిస్మత్ ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో మీకు ఏంటంటే అయాన్స్ రూపంలో ఇచ్చిండండి. ఇక్కడ అన్నిటికి కూడా ఏంటంటే అయాన్సే తీసుకున్న డైరెక్ట్. OH అనేది బేస్ నుంచి వస్తుంది, Bi3+. ఇక్కడ ఏంటంటే మనకు సొల్యూషన్ సాల్ట్ సొల్యూషన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే సోడియం స్టాండర్డ్ నుంచి వస్తుందండి. ఈ విధంగా వీటి నుంచి మనకి ఏమవుతుందంటే బిస్మత్ ప్రెసిపిటేషన్ వస్తుంది, ఈ యొక్క బ్లాక్ కలర్లో ఉండేటువంటిది. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు బిస్మత్కి. నెక్స్ట్ క్యాడ్మియం Cd2+. Cd2+ అనేది ఏ విధంగా ఉంటుందంటే సాల్ట్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఆ యొక్క సాల్ట్ సొల్యూషన్కి ఇక్కడ ఏం చేస్తున్నారంటే సాల్ట్ సొల్యూషన్ ఆఫ్ క్యాడ్మియం యాడ్ NH4OH అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది యాడ్ చేస్తారు. అమ్మోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఫామ్ క్యాడ్మియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుందండి. ప్రెసిపిటేట్ అండ్ విచ్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ NH4OH. అయితే ఈ యొక్క క్యాడ్మియం హైడ్రాక్సైడ్ అనేది ఈ అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఎక్సెస్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్లో ఏమవుతుందంటే సాల్యుబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ క్యాడ్మియం సల్ఫేట్, ఈ యొక్క ఏర్పడినటువంటి యొక్క క్యాడ్మియం సల్ఫేట్ చూడండి ఏమవుతుందంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్లో ఏమవుతుంది, ఇక్కడ క్యాడ్మియం హైడ్రాక్సైడ్ ప్లస్ H2SO4గా ఏర్పడుతుంది. ఇక్కడ దీన్ని అమ్మోనియాతో రియాక్షన్ జరిపిస్తే ఏమవుతుందంటే CdNH3 taken 4 H2O రూపంలో ఏర్పడుతుంది. Cadmium complex is decomposed by H2S to give yellow precipitation of cadmium sulfide. సో ఇక్కడ ఈ యొక్క కాంప్లెక్స్ అనేది H2Sతో రియాక్షన్ జరిపిస్తే ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ క్యాడ్మియం సల్ఫైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అమ్మోనియం సల్ఫైడ్ నెక్స్ట్ అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. వీటికి రియాక్షన్ రూపంలో ఈ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ ఇందులో యాంటిమోనీ, ఇంకోటి ఏంటంటే యాంటిమోనీ అయాన్. యాంటిమోనీ అయాన్ అంటే విత్ సాల్ట్ సొల్యూషన్ యాడ్ జింక్ పౌడర్ అండ్ HCl మిక్చర్ అండ్ హీట్ టు ఫామ్ బ్లాక్ యాంటిమోనీ. అయితే యాంటిమోనీకి ఇక్కడ జస్ట్ రియాక్షన్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ సెంటెన్స్ రూపంలో చెప్పాడు. ఏంటి ఇక్కడ సాల్ట్ సొల్యూషన్ అంటే ఏంటిది, యాంటిమోనీ ఉన్నటువంటి యొక్క సాల్ట్ సొల్యూషన్కి ఏం యాడ్ చేస్తున్నాం, ఇక్కడ జింక్ పౌడర్ యాడ్ చేస్తున్నాం. ఈ యొక్క జింక్ పౌడర్ యాడ్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటే ఇక్కడ జింక్ పౌడర్ అండ్ HCl ఈ రెండు మిక్చర్ యాడ్ చేస్తే వేడి చేయాలి. జింక్ పౌడర్ ప్లస్ HCl యాడ్ చేస్తున్నాం యాంటిమోనీ సాల్ట్కి. అప్పుడు హీట్ చేస్తే బ్లాక్
కలర్లో ఉండేటువంటి యాంటీమోనీ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకో రియాక్షన్ కూడా చెప్పొచ్చు. ఏంటిది? సాల్ట్ సొల్యూషన్కి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు HCl ప్లస్ H2S యాడ్ చేస్తున్నాం. HCl H2S గ్యాస్ అనేది పంపిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ప్రెసిపిటేషన్ అనేది ఏర్పడుతుంది. సో సాల్యుబుల్ ఇన్ NaOH సొల్యూషన్. అది మనం NaOH సొల్యూషన్ యాడ్ చేస్తే అది ఏమవుతుందంటే కరిగిపోతుంది. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయవచ్చండి. యాంటీమోనీ ఇప్పుడు మనము ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్కి సంబంధించి ఏమేమి చెప్పామంటే Pb+2 ఒకటి, నెక్స్ట్ Bi3+ ఒకటి, Cd2+ ఒకటి, నెక్స్ట్ యాంటీమోనీ. సో ఇవి మనకు టోటల్గా 1 2 3 4 చెప్పాము. ఒక మనకు 2 minutes ఉంది, ఒక్కసారి రివైజ్ చేసుకున్నాం. సో యాంటీమోనీని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఒకటేంటిది సాల్ట్ సొల్యూషన్, అంటే యాంటీమోనీ ఉన్నటువంటి యొక్క సాల్ట్ని ఏం చేయాలి, జింక్ పౌడర్ ప్లస్ HCl యాడ్ చేస్తాం. చేసి వేడి చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క బ్లాక్ కలర్లో ఉండేటువంటి యాంటీమోనీ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అదే ఇక్కడ ఈ యొక్క సాల్ట్ యాంటీమోనీ ఉన్నటువంటి సాల్ట్కి HCl ప్లస్ H2S అనేది యాడ్ చేసినట్టు. HCl అనేది మనకి లిక్విడ్ ఉంటుంది, H2S అనేది గ్యాస్ ఉంటుంది. సో అది పంపిస్తే అప్పుడు ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి ప్రెసిపిటేషన్ వస్తుంది, ఇది NaOHలో డిజాల్వ్ అవుతుంది. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇవి నెక్స్ట్ ఇక్కడ క్యాడ్మియం కూడా ఉందండి. క్యాడ్మియం ఒకటి, బిస్మత్, లెడ్. ఈ మెర్క్యూరీ ఆల్రెడీ మనకి ఫస్ట్ గ్రూప్లోనే వచ్చింది. ఫస్ట్ గ్రూప్లో ఉన్నటువంటివి Pb2+, Ag+, Hgd2+లో వచ్చింది ఆల్రెడీ. ఇది మనకేంటంటే ఫస్ట్ గ్రూప్ అండ్ సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్ అండి. మీకు సెకండ్ గ్రూప్ క్యాటయాన్స్కి నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్ క్యాటయాన్కి కంపారిజన్ ఉంటుంది. సో అది మనకు అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. సో మీకు ఇక అది మనకు 1 minute ఉంది, కట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవాళ చెప్పినటువంటివి మొత్తం మీరు అది PDF పంపిస్తే ఒకసారి అవి చదువుకొని ఏంటంటే రియాక్షన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలండి. మొత్తం మీరు అన్నీ కూడా ఏంటంటే ఈ రియాక్షన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో సార్ చెప్పండి సార్ చెప్పండి. అది ఇప్పుడు రికార్డ్ చేసిరు కదా మీరు? రికార్డ్ చేసి పంపిస్తా. చెప్పేది రికార్డ్ చేసిరు కదా? ఓకే పంపిస్తా. సరే పంపండి సార్. నాకు అందట్లేదు సార్, సరిగా వినపడట్లేదా? అదే అందుకనే పంపిస్తానండి. రికార్డ్ చేసిన కదా పంపిస్తా. అదే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా కూడా వింటారు. ఓకే సరే, మరి కట్ అయిపోతుంది, ఇక టైం కూడా అయిపోయింది. సరే సరే సార్, థ్యాంక్ యూ. ఓకే.